సో హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ VIT07. సో గైస్, ఈ వీడియో వచ్చేసి ఏమంటే ఒక వీడియో అయితే చూసేయండి గైస్. ఆ వీడియో ఎలా క్లియర్ చేయాలి చెప్తా. ముందుగా అయితే వీడియో అయితే చూసేయండి. సో గైస్, చూసాక దీన్ని అయితే సన్ ఎడిట్ అంటారు గైస్. అది ఎలా క్రియేట్ చేయాలో చెప్తాం. ముందుగా అయితే పెన్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుని లేచి లేకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. చలో. ఓకే ఓకే ఓకే. సో గైస్, మీ ముందుగా అయితే క్యాప్కట్ అయితే ఓపెన్ చేసుకోండి. క్యాప్కట్ లింక్ మీతో లేకపోతే డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తే అక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకోండి. లింక్ కింద మీకు ఓపెన్ కాలేదనుకోండి, టెలిగ్రామ్ ఛానల్లో ఇచ్చి అక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకోండి. టెలిగ్రామ్ ఛానల్ కూడా డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తే అక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకోండి. ఇప్పుడైతే క్యాప్కట్ అయితే ఓపెన్ చేసుకుందాం. దీనికి సంబంధించిన VPN ఇస్తే అక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకోండి డిస్క్రిప్షన్లో. ఇప్పుడైతే మనం న్యూ ప్రాజెక్ట్ మీద సెలెక్ట్ చేసుకుందాం. సెలెక్ట్ చేసిన తర్వాత ఇప్పుడు ఏదైతే ఫోటో కావాలో స్కై ఫోటో అదైతే యాడ్ చేస్తా. ఇప్పుడు ఈ స్కై ఫోటో కూడా నేను టెలిగ్రామ్ ఛానల్లో ఇచ్చా గైస్. అక్కడ నుంచి అయితే డౌన్లోడ్ చేసుకోండి. ఓకేనా గైస్? ఇప్పుడైతే ఇలా వచ్చింది కదా. ఇప్పుడైతే ప్లస్ ఆప్షన్ మీద సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత వీడియోస్లోకి అయితే వెళ్ళి ఇప్పుడు ఏ వీడియో అయితే కావాలో ఆ వీడియో అయితే సెలెక్ట్ చేసుకోండి. దీన్ని అయితే ఇలా రొటేట్ చేద్దాం. సో గైస్, మన స్టెప్ యాడ్ నుంచి స్టార్ట్ అవుతుందో అక్కడ నుంచి అయితే స్లిప్ చేసుకోండి. మిగతా డిలీట్ చేసేయండి. ఇప్పుడు లాస్ట్ కూడా ఎక్కడైతే స్టాప్ అవుతుందో అక్కడ వరకే స్లిప్ చేసుకోండి. మన ఫేస్ కనపడకూడదు గైస్, ఎందుకంటే మన ఫేస్ అంతా అది ఇప్పుడు అడ్జస్ట్మెంట్ అవన్నీ చేస్తాం కదా, ఫిల్టర్స్ అవన్నీ పెట్టింటాం కదా, మన ఫేస్ అంత క్లారిటీగా కనపడదు, అంత వెరైటీగా కనపడుతుంది. అందుకోసం మన ఫేస్ అయితే పెట్టకూడదు. ఇప్పుడైతే ఇక్కడైతే స్లిప్ చేసేసి మిగతా డిలీట్ చేసేస్తున్నా. ఇప్పుడు దీన్ని అయితే ఓవర్లే అయితే చేసుకున్నాం గైస్. ఓవర్లే చేసేసి ఇప్పుడు పైన కొంచెం ఇలా స్కై దీని అయితే ఇంక్రీజ్ చేసేసి ఇప్పుడు కింద ఓవర్లే చేసుకున్నాం కదా, దాన్ని అయితే ట్యాప్ చేసి కింద కొంచెం స్క్రోల్ చేసినట్టయితే రిమూవ్ బీజియన్ కనబడుతుంది కదా, దీన్ని అయితే సెలెక్ట్ చేసుకొని ఇప్పుడు 3 ఆప్షన్స్ ఉన్నాయి గైస్. ఇక్కడ ఆటో రిమూవల్, కాస్ట్యూమ్ రిమూవల్, క్రోమోకీ ఉంది గైస్. దీన్ని అయితే సెలెక్ట్ చేసుకోండి. క్రోమోకీని సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు కలర్ పికర్ ఉంది కదా, దీన్ని అయితే ఇక్కడ పట్టుకొని ఇలా స్కై మీద అయితే ఇలా అడ్జస్ట్ చేసుకోండి. అడ్జస్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఇన్స్టెంట్ ఉంది కదా, దీన్ని అయితే 37 పెట్టుకోండి. 36 పెట్టుకోండి. 36 పెట్టుకోండి. 37 పెట్టుకోండి. షాడో వచ్చేసి 37 పెట్టుకోండి. ఇప్పుడు టిక్ మార్క్ ఇచ్చేయండి. ఇచ్చేసి మొత్తం బ్యాక్ వచ్చేసి ఇప్పుడు ఓవర్లే ఉంది కదా, దీన్ని ఇలాగే పెట్టి ఇలా స్క్రోల్ చేసినట్టయితే మీకు అడ్జస్ట్మెంట్ అని కనబడుతుంది కదా. ఇక్కడ దీన్ని అయితే సెలెక్ట్ చేసుకోండి. ఇప్పుడు బ్రైట్నెస్ అయితే ఇప్పుడు అడ్జస్ట్మెంట్ మెయిన్ ఇదే గైస్. ముందు వచ్చేసి ఇప్పుడు వచ్చేసి బ్రైట్నెస్ అయితే కొంచెం ఇక్కడ -20లో పెట్టుకోండి. కాన్స్టెంట్ వచ్చేసి +15 మీద పెట్టుకోండి. నెక్స్ట్ ఇలా స్క్రోల్ చేసినట్టయితే మీకు గ్రాఫ్స్ అని కనబడుతుంది కదా, దీన్ని అయితే సెలెక్ట్ చేసుకొని ఇలా అయితే కొంచెం అయితే డౌన్ చేసుకోండి. డౌన్ చేసుకున్నారా? ఇంతవరకు అయిపోయింది మీ ఎడిటింగ్. కాదు, ఇంకా ఉంది. ఇంకా టిక్ మార్క్ ఇచ్చేసారు కదా. మళ్ళీ ఇప్పుడు ఓవర్లే మీరు ట్యాప్ చేసి ఇప్పుడు మీకు కావాల్సింది ఏంటంటే మీకు బడ్స్ వచ్చే కావాలి గైస్. ఈ బడ్స్ చూపిస్తా ఉండండి కొంచెం. ఇలా చూసారా? ఇదైతే కావాలి మీకు. ఇది మీకు కూడా మీకు డిస్క్రిప్షన్ లింక్ ఇస్తా. టెలిగ్రామ్ ఛానల్లో నేను ఇచ్చి ఉన్నా. ఇది అక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకోండి. అన్ని టెలిగ్రామ్ ఛానల్లో ఇచ్చి ఉన్నా, కొన్ని లింక్స్ ఇచ్చిన, కొన్ని టెలిగ్రామ్ ఛానల్లో కూడా ఇస్తా. మీకు లింక్స్ ఓపెన్ కాలేకుంటే టెలిగ్రామ్ ఛానల్లో అక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకోండి. ఇలా అయితే కొంచెం అడ్జస్ట్మెంట్ చేసుకొని ఇప్పుడు మళ్ళీ రిమూవ్ బీజీలోకి వెళ్ళి క్రోమోకీలోకి వెళ్ళి ఇలా అయితే అడ్జస్ట్ చేసుకోండి. టిక్ అయితే ఇచ్చేయండి. అయితే ప్లే చేస్తా చూడండి. ఇప్పుడు ఇది ఉంది కదా, ఇలా బ్యాక్ వెళ్ళేసి లేయర్ అని కనబడుతున్నాయి. ఇక్కడ లేయర్ సెలెక్ట్ చేసుకొని ఈ బడ్స్ ఉన్నాయే ఇలా అయితే చేసుకోండి. ఎందుకంటే ఇది అయితే చేసుకోవాలంటే మీ బడ్స్ ఇలా ఫ్రంట్ కాకుండా బ్యాక్ నుంచి వెళ్ళాలి గైస్. అది మెయిన్ వచ్చేసి. ఇప్పుడైతే చూడండి. సో చూసారు కదా, ఇలా అయితే ఎడిట్ చేసుకోవచ్చు. ఇప్పుడైతే ఎక్స్పోర్ట్ అయితే చేసేద్దాం. చూసాక ఇలా అయితే ఎడిట్ చేసుకోవచ్చు. ఇలాగే మీ వీడియోస్ ఎడిట్ చేసినారనుకోండి, మీ వీడియో వైరల్ కావచ్చు గైస్. అందుకోసం నేను ఈ వీడియో అయితే మీకు చేసి చూపించిన. సో గైస్, ఈ వీడియో కూడా నచ్చినట్టయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. మరన్న వీడియో కోసం అయితే నెక్స్ట్ వీడియో ఏది కావాలో కామెంట్ అయితే చేయండి గైస్. బై బై.